ఈరోజు నేను మెంతికూర అనపగింజలు ఫ్రై తయారు చేస్తున్నాను. కావలసినవి ఉడికించుకున్న అనపగింజలు, మెంతికూర, సన్నగా తరిగిన ఆనియన్స్, ఎండుమిర్చి. మెంతికూర అనపగింజల ఫ్రై తయారు చేస్తాను. కొంచెం ఆయిల్ తీసుకొని దీంట్లో ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి తాలింపు. ఇప్పుడు దీంట్లో మెంతికూర యాడ్ చేస్తాం. బాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం పసుపు యాడ్ చేస్తాం. బాగా వేపుకోవాలి మెంతికూర. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం. ఇంకా కొంచెం కారం యాడ్ చేస్తాం. ఉడికించుకున్న అనపగింజలు యాడ్ చేస్తున్నాను మెంతికూరలో. ఈరోజు నేను తయారు చేసిన అనపకాయ గింజల కర్రీ రెడీగా. అనపగింజలు, మెంతికూర వేపుడు రెడీ అయింది. దీని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడన్నంలో ఈ మెంతికూర అనపగింజల వేపుడు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముద్దపప్పు వేసుకొని ఈ మెంతికూర అనపగింజల వేపుడు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.